ఒంగోలు నగరంలో ఒక ముఠాగా ఏర్పడి సైబర్ నేరాలు ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 6 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు 25 సిమ్ కార్డులు 67 బ్యాంక్ అకౌంట్ ఖాతాలను సీజ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇతర దేశాల నుంచి ఒంగోలుకు వచ్చి పీర్లమాన్యం, లింగారెడ్డి అపార్ట్మెంట్ ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు. పీర్లమాన్యంకు చెందిన షేక్ నాయబ్ రసూల్, షేక్ ఖాదర్ ఉన్నీసా, షేక్ ఆయేషా, హైదరాబాద్కు చెందిన ప్రణీత్ కుమార్, నెల్లూరు జిల్లాకు చెందిన సాహిజాద్ అలీ, సింగబోయిన చైతన్యలు అమాయకులకు ఫోన్ చేసి నూతన బ్యాంక్ అకౌంట్ ప్రారంభిస్తాం, అందులో 25,000 నుండి 45,000 రూపాయలు డబ్బులు వస్తాయని వారి పేరుతో నూతనంగా అకౌంట్లు ఓపెన్ చేయిస్తున్నారన్నారు. విదేశాల నుంచి వారి ఖాతాల్లో డబ్బులు పడగానే వెంటనే ఎవరైతే అకౌంట్లు ఓపెన్ చేశారో వారి ఖాతాల్లోకి నగదు బదిలీ అవుతుందన్నారు. ఇటువంటి మోసాలకు ఈ ముఠా పాల్పడుతున్నట్లు తెలిపారు. ఎవరైనా తమకు ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తామని చెబితే మోసపోవద్దని సూచించారు. ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్న 6 అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సైబర్ నేరాలను ఛేదించిన ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలూకా ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ సిబ్బంది ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఓపెన్ చేసే దాని గురించి ఒక క్రైమ్ జరిగింది మన దగ్గర, దాని గురించి ఒక కేసు కట్టడం జరిగింది. ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే సైబర్ క్రైమ్కి అలాగే బెట్టింగ్స్కి మనం ప్రజల్ని భయపెట్టి ఈ సైబర్ క్రైమ్ చేసేటువంటి గ్యాంగ్స్ వీళ్ళని డబ్బులన్నీ కూడా కొన్ని బ్యాంక్స్లో ఆన్లైన్లో తీసుకుంటుంటారు, వీళ్ళు డిపాజిట్లు చేస్తుంటారు. దీనికి కొన్ని బ్యాంక్ అకౌంట్స్ కావాలి. ఈ క్రమంలో మనం బ్యాంకర్స్ని లాస్ట్ ఒక 1 మంత్ 1.5 మంత్ క్రితం కొంతమంది బ్యాంకర్స్ని పిలిచి ఇలా దొంగ అకౌంట్లు ఓపెన్ చేశారు, కొంతమంది దాంట్లో అమౌంట్ వెళ్తుంది, ఏదైనా అమౌంట్లు ఇలా సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం మనం, ఎటువంటి అకౌంట్లు ఉంటాయి అన్నీ కూడా. సో దాంట్లో ఒకరోజు బ్యాంక్ మేనేజర్ గారు కొన్ని సస్పీషియస్గా ఉన్నటువంటి అకౌంట్లందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. పోలీసులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, గైడ్లైన్స్ ప్రకారం ఒక మేనేజర్ గారికి వాళ్ళ బ్యాంక్లో కొంత సస్పీషియస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే తనకి డౌట్ రావడం జరిగింది. అలాగే ఇమ్మీడియట్లీ మన పోలీస్కి చెప్పడం జరిగింది. మనకు ఐటీ వింగ్ ఉంటుంది, వాళ్ళకి చెప్పడం జరిగింది ఇలాగ కొన్ని అకౌంట్స్ డౌట్గా ఉన్నాయి ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అని. ఇమ్మీడియట్లీ అదే రోజు నెక్స్ట్ డే మళ్ళీ ఏమైందంటే మనం వాచ్లో పెట్టాం ఎవరు ఏం చేస్తున్నారని. అదే నెక్స్ట్ డే రోజు ఇంకొక కుర్రాడు కూడా వచ్చి వాళ్ళ మదర్ అకౌంట్ని వేరే కరెంట్ అకౌంట్లకు మార్చారని అతను కూడా గొడవ చేస్తుంటే మనకు కన్ఫర్మ్ అయింది ఇది పెద్ద స్కామ్ చేస్తున్నారని. సో ఈ ఎవరెవరు దీన్ని చేస్తున్నారంటే ఇక్కడ మెయిన్ నాయబ్ రసూల్ అనే వ్యక్తి ఒకతను, ఇతను ఫ్రెండ్ అయినటువంటి చైతన్య ప్రణీత్ అని ఉంటారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ దుబాయ్లో బిజినెస్ చేస్తారు, లాస్ వచ్చింది హోటల్ వ్యాపారంలో. సో ఒంగోలులో ఇతను ఉంటాడు, ప్రణీత్ నాయబ్ రసూల్ ఒంగోలులో ఉంటారు, అలాగే ప్రణీత్ హైదరాబాద్లో ఉంటారు. సో వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి వీళ్ళ మదర్ ఉంది మస్తానమ్మ అనేసి, ఆమె అంగన్వాడీలో పనిచేస్తుంది. అలాగే ఆశా వర్కర్గా ఉన్నటువంటి ఆయేషా అని ఒక ఆమెను తోడు తీసుకొని పీర్లమాన్యంలో, ఒంగోలు ఒక ఏరియా అది, అక్కడ పీర్లమాన్యంలో కొంతమంది బాగా పూరున్నటువంటి కొంతమంది మహిళలకి ఆశ చూపెట్టి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తే, సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే 6,000 రూపీస్, అలాగే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే 10,000 రూపీస్ ఇస్తామని చెప్పారు. అలాగే వీళ్ళు ప్లాన్ ప్రకారం వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో ఎవరైతే ఉన్నారో లేడీస్ కానీ ఎవరన్నా బాగా పూరున్న వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డుతో కొత్త సిమ్ కార్డు తీసుకుంటారు, ఫోన్ సిమ్ కార్డు తీసుకొని దాంట్లో వాళ్ళ ఆధార్ కార్డుతో తీసుకొని దాని ద్వారా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ బ్యాంక్కి ఈ కొత్త సిమ్ కార్డు, ఫోన్ నెంబర్ని అటాచ్ చేస్తారు. ఈ యొక్క ఆయేషా రసూల్ వాళ్ళ మదరు మస్తానమ్మ వీళ్ళిద్దరూ ఆ లోకల్లో ఉన్నటువంటి లేడీస్ ద్వారా అకౌంట్లు ఓపెన్ చేశారు. నాయబ్ రసూల్కి ఇస్తే నాయబ్ రసూల్ ఇతని ఫ్రెండ్ ప్రణీత్ అని ఉంటాడు, హైదరాబాద్ పంపుతారు. సో హైదరాబాద్లో ఇతను ఏం చేస్తారంటే అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా మరలా వీటిని నెల్లూరు పంపుతారు. ఇతను ఫ్రెండ్ ఎవరున్నారో ప్రణీత్కి విజయ్ అనే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీళ్ళ అకౌంట్కి ఒక్కొక్కరికి 25,000 సేవింగ్స్ అకౌంట్కి వస్తుంది, అలాగే కరెంట్ అకౌంట్ 45,000. ఈ రాకెట్ ఏంటంటే దీన్ని ఓవరాల్గా చూస్తే ఇది సైబర్ క్రైమ్కి అలాగే బెట్టింగ్ యాప్లకి ఉపయోగపడే విధంగా అకౌంట్లు ఓపెన్ చేశారు. ముఖ్యంగా షేక్ యాసిన్, శ్యామ్ అనే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ. షేక్ యాసిన్ వచ్చి ఉదయగిరి, శ్యామ్ అనే అతని ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళు
తైవాన్ అలాగే కంబోడియా కంట్రీస్లో ఉన్నటువంటి ఈ యొక్క సైబర్ క్రైమ్ కానివ్వండి, బెట్టింగ్ యాప్లు వాళ్ళతో కానీ వీళ్ళకి టచ్లు ఉన్నాయి. వీళ్ళు కలిసి ఫస్ట్ వీళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి ప్రణీత్కి వీళ్ళ ఫ్రెండ్ యాసిన్కి శ్యామ్కి ఇతనికి చెప్పారు. ఈ ప్రణీత్ ఇక్కడ ఉన్నటువంటి నాయబ్ రసూల్కి అలర్ట్ చేసి ఇక్కడ ఈ అకౌంట్లు ఓపెన్ చేసి వీళ్ళ మధ్యలో ఒక చైన్ ఇదంతా కూడా వీళ్ళు ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తము ఒక కొరియర్లో హైదరాబాద్ పంపుతారు. హైదరాబాద్ నుంచి మరలా నెల్లూరు వస్తుంది. ఇది నెల్లూరులో ఇంకొక అబ్బాయి వీటిని పికప్ చేసుకుంటాడు. అతని పేరు చైతన్య. పికప్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అన్నీ కూడా ఉదయగిరికి వెళ్తాయి. ఉదయగిరి నెల్లూరు జిల్లాలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ షాజాద్ అలీ అలాగే రబ్బు అని ఇద్దరున్నారు. వీళ్ళిద్దరు కూడా నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్ అన్నీ కూడా కొరియర్లో వచ్చినటువంటి అకౌంట్స్కి ఆ ఫోన్ నెంబర్కి అన్నీ కూడా ఒక 4-5 డేస్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయ్యే విధంగా వీళ్ళు నెట్ బ్యాంకింగ్ కనెక్ట్ అయ్యే విధంగా ఇవన్నీ కూడా కనెక్ట్ చేసి మరలా తిరిగి వీటిని హైదరాబాద్ పంపుతారు. హైదరాబాద్ నుంచి మరలా యాసిన్కి వెళ్తే యాసిన్ అక్కడి నుంచి మోనికా, జిమ్మీ, వైట్ అనే 3 వ్యక్తులకి తైవాన్ అలాగే కంబోడియా ఇలాగే ఈ కంట్రీస్కి ఈ సిమ్ కార్డులు పంపుతారు. అలాగే ఏటీఎం కార్డు కూడా వెళ్తాయి. ఈ సైబర్ క్రైమ్లో జరిగినటువంటి మోసాల్లో ఈ అమౌంట్ అంతా కూడా ఈ అకౌంట్లోకి వెళ్తుంటాయి. అక్కడి నుంచి వీళ్ళు లేరు, ఆ అకౌంట్లోంచి ఆల్రెడీ ఆన్లైన్ బ్యాంకింగ్ వీళ్ళు యాక్టివేట్ చేసుకున్నారు కాబట్టి ఈ పాస్వర్డ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సైబర్ క్రైమ్ జరిగిన నిమిషంలోనే ఈ అమౌంట్ వేరే అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి అలాగా లేయర్ 1, 2, 3, 4 అలాగా 7 లేయర్స్ వరకు వెళ్ళిపోతాయి. లాస్ట్లో మనము కనుక్కొని మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పే లోపల ఒక టైం పట్టే లోపల వీళ్ళు అమౌంట్ కూడా విత్డ్రా చేస్తారు. వీళ్ళు ఇది దాదాపు 27 అకౌంట్లు మనం ఇక్కడ ఐడెంటిఫై చేసాం. రీసెంట్గా అయింది. ఇంకా ఎన్ని ఉన్నాయో ఇలాంటి అకౌంట్లు అన్నీ కూడా చేస్తున్నాం. ఈ అకౌంట్లు అన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం పోలీస్ అంతా కూడా ప్రకాశం పోలీసు కూడా ఐటీ వింగ్ ద్వారా మేము ఐడెంటిఫై చేసాం. దాదాపు 67 అకౌంట్లు ఇలాగ కొన్ని సీజ్ చేయడం కూడా జరిగింది. సో ఇంకా ఎన్ని అకౌంట్లు ఉన్నాయన్న కూడా అన్నీ వెరిఫై చేసి వీళ్ళందరినీ కూడా ఇంకా దీంట్లో ఒక 3-4 తప్పించుకున్నారు. ఈరోజు మనం షేక్ నాయబ్ రసూల్ అలాగే అరుసుమళ్ళ ప్రణీత్ కుమార్, సయ్యద్ షాజాద్ అలీ అలాగే సింగనబోయిన చైతన్య ఇతను నెల్లూరు, అలాగే షేక్ ఆదుర్నిసా అలియాస్ మస్తానమ్మ నాయబ్ రసూల్ మదరు, అలాగే షేక్ ఆయేషా ఈ అమ్మాయి వచ్చి ఆశా వర్కరు. వీళ్ళ 6 మందిని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాం.